మిత్రులకు నమస్కారం. ప్రత్యక్ష మార్కెటింగ్ అనేటువంటి విధానం ఈ రోజున ఎక్కడ చూసినా ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది. ప్రత్యక్ష మార్కెటింగ్లో పనిచేస్తే మంచి కెరీర్ ఉంటుందనేటువంటి విషయం మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవాన్ని సొంతం చేసుకున్నటువంటి ఆర్సిఎం సంస్థలో పనిచేసేటువంటి ఆర్సిఎం సంస్థలో అసోసియేట్ బయర్గా చేరినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో, తను విజేతగా మారేటువంటి క్రమంలో, విజేతగా మారాలనుకునేటువంటి క్రమంలో ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఆర్సిఎం వ్యాపారంకి వచ్చిన తర్వాత మీరు చూడండి, ఒక రైతుని చూసుకోండి. మీరు ఒక రైతుని చూస్తే, రైతు గమనించినట్టయితే ఫస్ట్ రైతు తను చేసేటువంటి వ్యవసాయం లోపల యొక్క పంట తీయడానికి తను ఫస్ట్ ఎంచుకునేది ఏంటంటే విత్తనాలను ఎంచుకుంటాడు. మంచి విత్తనాలు, మొలకెత్తడానికి అవకాశం ఉన్నటువంటి విత్తనాలనే తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ సారవంతమైనటువంటి భూమి, ఏ టైంలో దున్నిన తర్వాత విత్తనాలు వేయాలనో ఆ రకంగానే ఆ విత్తనాలు చల్లడం, లేకుంటే నారేసి నార తర్వాత నాటడం. ఇట్లా ఆ ప్రక్రియ తర్వాత మొలకలు వచ్చినప్పుడు ఆ మొలకల్ని కాపాడే ప్రక్రియ, ఆ తర్వాత మొలకల నుంచి మొక్కగా మారే దశలో కావాల్సినటువంటి ఎరువులు, వాటికి కావాల్సినటువంటి నీరు, మళ్ళీ ఒకవైపు సంరక్షణ కోసం కంచె వేయడం, లేకుంటే ఎవరైనా కాపలగా చేయడం, లేకుంటే దిష్టి బొమ్మలాగా ఎవరో మనిషిలాగా దిష్టి బొమ్మ ఏర్పడేయడం. ఇట్లా రైతు తన పంటను కాపాడుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తాడు. సో ఇదే క్రమం లోపల రైతు ఆ యొక్క పండించే పంట ఒక సందర్భంలో రోగాల పాలైనా దాని నుంచి కాపాడుకోవడానికి మళ్ళీ ఎరువులు వాడతారు, ఆ పంటను కాపాడేటువంటి ప్రయత్నం. సో ఇన్ని ప్రయత్నాలు చేస్తూ పంట దిగుబడి పెంచుకునేటువంటి ఆ రైతు అనుకున్న లాభాలు రాకున్నా నిరాశ పడకుండా తిరిగి పంట వేయడానికి సిద్ధపడతాడు. పంట చేతికి వచ్చే టైంలో వర్షాలు వచ్చినా ఆ పంట నేలపాలైనా బాధపడకుండా నెక్స్ట్ పంటకు సిద్ధమవుతూ ఉంటాడు. ఎందుకు అంటే తను చేసేటువంటి పని ఈ దేశ ప్రజలకు అన్నం పెడతా ఉంది. తను చేసే పని వల్ల, ఆ యొక్క ధాన్యాల ఉత్పత్తి వల్ల అనేక మందికి ఆహారం దొరుకుతూ ఉంది. సో ఈ పని నేనే చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో రైతు ఒక సేవాభావం కావచ్చు, ఈ రకమైన ఆలోచనతోనే చేస్తూ ఉంటాడు. లాభ నష్టాలకు అతీతంగా పనిచేసేటువంటి రైతన్నను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఆర్సిఎం అసోసియేట్ బయ్యర్గా తన సీనియర్ కావచ్చు, సిస్టమ్ కావచ్చు చెప్తుంది ఏంటి, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునే క్రమం లోపల ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఆ వినియోగదారులని ఒక సమూహాన్ని తయారు చేయడం. మరి వినియోగదారుల సమూహం ఎక్కడి నుంచి దొరుకుతూ ఉంది? తన యొక్క స్నేహితుల నుంచి, తన యొక్క బంధువుల నుంచి, నైబర్స్ నుంచి, ఈ విధంగా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని చెప్పడం అనేటువంటి కార్యక్రమం ద్వారా చెప్పినట్టయితే ఎవరైతే వినియోగదారులు వస్తువులు వాడడానికి ముందుకు వస్తున్నారో ఆటోమేటిక్గా వ్యాపార విస్తరణ కోసం మీకు ఒక గింజపడ్డట్టే. ఎవరైతే వస్తువులు మీ గ్రూపులో వాడడానికి సిద్ధమవుతా ఉన్నారో ఆటోమేటిక్గా మీ వ్యాపారం అభివృద్ధి చేయడానికి ఒక తొలి అడిగి వేసినట్టే ఇక్కడ భావించండి. మరి అలాంటి సందర్భంలో ఆ వినియోగదారులని సంరక్షణ, వినియోగదారులకి నాలెడ్జ్ ఇచ్చేటువంటి క్రమంలో ఆర్సిఎం సిస్టమ్ చెప్పేటువంటి పనులు ఏమున్నాయి అని ఒకసారి ఆలోచన చేస్తే వారికి ఆర్సిఎం ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం, ఆర్సిఎం స్టోర్స్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యూఎల్పి కిక్ కావచ్చు, అదేవిధంగా సీనియర్ల యొక్క సెమినార్ కావచ్చు, ఆర్సిఎం సంస్థ ఇచ్చేటువంటి జూమ్ మీటింగ్స్ కావచ్చు, ఆర్సిఎం టీసీ చాబ్రా గారు ఇచ్చేటువంటి గురుకులు కావచ్చు, ప్రతిరోజు ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ విధంగా వారిని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి సందర్భం లోపల సంరక్షణ అంటే నెగిటివ్ ఆలోచనలు, కొన్ని సందర్భాలలో ఆర్సిఎం ఉత్పత్తులు వాడి ఆర్సిఎం వ్యాపారం చేయాలని ముందుకొచ్చే వాళ్ళకి, ఆర్సిఎం వ్యాపారం అవగాహన లేని వాళ్ళు ఇది చైన్ లింక్ అనో, లేకుంటే ఇది మన వల్ల కాదనో రకరకాల వ్యతిరేకమైనటువంటి భావనలు నింపి, ఒక సామెత ఉంది, ఏదో తను చేయడు చేసే వాళ్ళని కూడా చేయనీయడు అన్నట్టుగా ఆ వ్యతిరేకమైనటువంటి వాళ్ళ ఆలోచనల నుంచి కూడా బయటపడడానికి ఎప్పటికీ వారికి అందుబాటులో ఉంటూ తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం, సంరక్షించడంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత. దానికి సంబంధించినటువంటి యూఎల్పి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, అలా నిమగ్నం చేస్తే డెఫినెట్లీ ఫలితం వస్తుంది. ఒక్కటి ఆర్సిఎం అసోసియేట్ బయ్యర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆర్సిఎం వ్యాపారం ఎందుకు ఎంచుకున్నాం, ఆర్సిఎం వ్యాపారం ఉన్న మంచి ఏమిటి, ఆర్సిఎం వ్యాపారం నష్టం లేనటువంటి ఒక వాస్తవాన్ని అంగీకరించిన తర్వాత ఇది కూడా ఆర్సిఎం వ్యాపారం కూడా ఒక సేవ.
ఆర్సీఎం వ్యాపారం, ఆర్సీఎం ఉత్పత్తులు వాడుతూ ఈ సేవ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నప్పుడు అనేక ప్రయోజనాలు ప్రజలకు తెలియపేటువంటి కార్యక్రమంలో ఒక ప్రచారకర్తగా మారుతా ఉన్నావు. అనునిత్యం చూస్తూ ఉన్నాం, వింటా ఉన్నాం. సమాజంలో రోగగ్రస్తమైనటువంటి భారతదేశాన్ని ఆరోగ్య భారత్ నిర్మాణం కోసం ఆర్సీఎం సంస్థ ఏ విధమైన ఉత్పత్తులు తీసుకువస్తూ ఉంది, ఏ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా ప్రజలకు చేరవేసేటువంటి క్రమంలో సమర్థవంతంగా కనుక పనిచేసినట్టయితే మరి రోగరహిత సమాజం సాధ్యమవుతా ఉంది. ఒకటి, కల్తీ నివారణ జరుగుతూ ఉంది, నాణ్యమైన ఉత్పత్తులు ప్రజలకు చేరువవుతూ ఉన్నాయి. దాంతోపాటు ట్యాక్స్ పేడ్ బిల్లు అందుతూ ఉంది, పన్నులు దేశానికి సక్రమంగా ప్రభుత్వానికి చెల్లించబడతా ఉన్నాయి. మరి దీంతో పాటు తక్కువ ధరలు కనబడతా ఉన్నాయి. మరి దీంతో పాటు ఉచితంగా ఆర్సీఎం సంస్థ విధానపరంగా ఇచ్చేటువంటి దాని బెనిఫిట్ అందుకుంటా ఉన్నావు. మరి ఈ రోజున అనేక రకాల ప్రాణాంతకమైన వ్యాధుల దరి చేరకుండా న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తూ ఉన్నాం, ఆయుర్వేదమైన ఉత్పత్తులు అందిస్తూ ఉన్నాం. ఎటు చూస్తే అటు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అనేక రకాల గుండె జబ్బులు కానీ, అనేక రకాల వ్యాధులమయమవుతూ ఉంటే మరి ఆ యొక్క వ్యాధుల బారిన పడే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా నయం కానీ అలాంటి పరిస్థితులలో సప్లిమెంట్ యొక్క ఇంపార్టెంట్ను వారికి అవగాహన చేయడం. ట్రీట్మెంట్కు ఆర్సీఎం సంస్థ మనం వ్యతిరేకం కాదు, కానీ ట్రీట్మెంట్ తీసుకునే సమయంలోనే సరైనటువంటి ఆహారాన్ని తీసుకున్నట్టయితే తొందరగా నయం కావడానికి కావాల్సినటువంటి ఉత్పత్తులు సప్లిమెంట్ పేరు మీద మనం అందిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఒక టీం నిర్మాణం చేస్తున్నటువంటి క్రమంలో ఒక కమిట్మెంట్ వదిలిపెట్టకుండా ఉండడం, అంటి పెట్టుకుంటూ ఉండడం. ఆర్సీఎం వ్యాపారంలో మీరు ఎక్కడైనా గమనించండి, డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీలో ఒక వ్యక్తి ఫెయిల్ అవుతానంటే మధ్యలో వదిలేయడం, చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు వినడం. మరి ఇలాంటి కారణాల వల్ల అద్భుతమైనటువంటి ఆర్సీఎం వ్యాపారానికి ఎవరు దూరం కావాల్సినటువంటి అవసరం లేదు. ఆర్సీఎం సంస్థ ఈ రోజున రైట్ ఎడ్యుకేషన్ అంటే ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. దేశవ్యాప్తంగా మరి వేడుకలు నిర్వహిస్తూ ఉంది, సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ మంచి వాతావరణాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి స్థితిలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆర్సీఎం సంస్థ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టెంట్ ఇన్కమ్ ఇస్తూ ఉంది. ఇన్స్టెంట్ ఇన్కమ్ ఎలా ఇస్తుందంటే ఇంటి దగ్గర నుంచే ఈ యొక్క ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవచ్చు, రిటైలింగ్ ద్వారా ఇన్స్టెంట్గా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, నెలవారీకి వచ్చేటువంటి గ్రూప్ ఆదాయం ద్వారా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అదేవిధంగా ఆర్సీఎం సంస్థ విధాన పరంగా గ్రోత్ బోనస్ పాయింట్ల ద్వారా సంవత్సరానికి ఒకసారి మరి ఇన్కమ్ తీసుకునేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక రాయితీ ద్వారా లేకుంటే వైటల్ పిన్ ద్వారా ఈ రకమైనటువంటి అనేక రకాల మంచి ఉన్నటువంటి ఈ సందర్భం లోపల ఒక్కసారి గమనించండి. మరి ఏ బిజినెస్ అయినా ఆటపోట్లు ఉంటాయి. మరి టీం నిర్మాణం అనేది మరి మనుషులతోని, వినియోగదారులతోని, మరి మనసులతోని వ్యాపారం చేయాలి, వారికి అందుబాటులో ఉండాలి. వారి యొక్క ఏ సమయంలో అయితే వారిని ఏ విధంగా అయితే మనం ఆర్సీఎం వ్యాపారం తీసుకొస్తున్నామో అదే భావనతోని మరి వాళ్ళని విజయం కోసం తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆర్సీఎం వ్యాపారం అంటే ఏంటంటే మన టీంలో వచ్చిన వాళ్ళ విజయం మన విజయంగా భావించాలి, వారి యొక్క గెలుపు మన గెలుపుగా భావించాలి. అలా భావించినప్పుడు 100% సక్సెస్ కావడానికి సాధ్యమవుతా ఉంది. సో గౌరవ టీసీ చాబ్రా గారు ఈ యొక్క ఆర్సీఎం వ్యాపారాన్ని సమున్నతమైనటువంటి లక్ష్యాలతోని ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక స్వావలంబన, నవభారత నిర్మాణం, మహిళా సాధికారిత, మరి సంస్థ ఈ రోజు ఉన్నటువంటి నెగిటివ్ వాతావరణంలోకి వెళ్ళి మంచి అవకాశాన్ని సృష్టించుకుంటూ ముందుకెళ్ళేటువంటి ఈ యొక్క తరుణంలో మరి టీసీ చాబ్రా గారికి మరొకసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై ఆర్సీఎం, జై జై ఆర్సీఎం.